So we'll first turn to Hebrews chapter 6 and verse 12. మొదటిగా మనం హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. Yeah, it says, yeah, brother, you can read. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. Yeah, it says so that you will not be sluggish, but imitators of those who through faith and patience inherit the promises. Correct, no, brother? Yes, brother. Yeah. మీరు మందులు కాక అంటే yes, brother. Yeah, so it says, but imitators of those who through faith and endurance inherit the promises. మనం విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా ఉండాలని చెప్తూ ఉంది. So there is a commandment here to be an imitator of faith and patience, of those who had faith and patience. మన విశ్వాసమును ఓర్పును కలిగి ఉండాలని ఆజ్ఞాపించబడినట్లుగా మనం చూస్తున్నాం. Yeah, so faith alone is not enough. విశ్వాసం మాత్రమే సరిపోదు. So let us now consider one hero of faith and patience who demonstrated both faith and patience. విశ్వాసమును మరియు ఓర్పును రెండిటిని కనుబరిచిన ఒక హీరోని మనం చూద్దాం. Yeah, that is Noah. అతడు నోవా. Yeah, so we'll turn to Genesis chapter 6. ఆదికాండం 6వ అధ్యాయం మనం ఒకసారి చూద్దాం. Genesis chapter 6 and verse 14. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం. Yeah, it says, make for yourself an ark of gopher wood. You shall make the ark with compartments and cover it inside and outside with pitch. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. Yeah. So Noah obeyed the commandment or the word of the Lord. నోవాహు ఇక్కడ దేవుని యొక్క మాటకు ఆ ఆజ్ఞకు లోబడ్డాడు. Yeah, the book of Peter, Apostle Peter writes that Noah was a preacher of righteousness. అయితే పేతురు తన పత్రికను రాస్తూ ఉన్నప్పుడు నోవాహు నీతిని ప్రకటించేవాడుగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. Yeah, so he believed the word of the Lord and he continually preached for 120 years and kept building the ark. అతను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి తను ఆపకుండా ఎడతెక్కకుండా 120 సంవత్సరాలు ఆ ఓడను కడుతూనే ఉన్నాడు. Yeah. So Noah was enduring the ridicule of the people around him. అయితే నోవాహు తన చుట్టూ ఉన్నవారు తనను అవమానిస్తున్న దాన్ని సహిస్తూ ముందుకు కొనసాగాడు. They were teasing him. ఆయన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు వాళ్ళు. They were not listening to him. అతను చెప్పే మాటను వారు వినట్లేదు. People would have mocked Noah. నోవాహుని వాళ్ళు హేళన చేసి ఉంటారు, ఎగతాళి చేసి ఉంటారు. Yeah, where is the water you keep preaching about? ఏంటి there is no water ever. నువ్వు ప్రకటిస్తున్న నీళ్లు ఎక్కడున్నాయి? ఎక్కడా వర్షం లేదు, నీళ్ళు ఏం పడట్లేదు. Yet he continued to patiently build the ark. అయినప్పటికీ కూడా ఆ ఓడను నిర్మించడం విషయంలో తను ఓర్పుతో కొనసాగుతూనే ఉన్నాడు. Noah's children also worked hard. నోవాహు యొక్క పిల్లలు కూడా కష్టపడి పనిచేశారు. They would have been sweating in the hot sun, cutting down the trees, building the ark. వాళ్ళ మండు టెండలో చెమట కార్చుకుంటూ ఆ చెట్టులు నరికి ఆ ఓడను కడుతూ ఉన్నారు. Yeah, we would also think of ourselves now. మనం మన గురించి కూడా ఆలోచించుకుంటూ ఉంటాం. Lord, I have obeyed your commandment. ప్రభువా, నేను నీ ఆజ్ఞకు విధేయత చూపించాను. I have been faithful. నేను చాలా నమ్మకస్తుడిగా ఉన్నాను. I have obeyed you. నేను నీకు విధేయత చూపించాను. In my class, I have taken a stand for you as a Christian. ఒక క్రైస్తవుడిగా నా తరగతిలో నీ కొరకు నేను నిలబడ్డాను. In my college, I faced the ridicule of other people. నా యొక్క కళాశాలలో కూడా ఇతరులు నన్ను హేళన చేస్తూ ఉంటే దాన్ని సహించాను. I have suffered as a Christian. ఒక క్రైస్తవుడిగా నేను ఎంతో శ్రమలు పొందాను. Now we may think at least some reward or blessing or compensation God should give us.
అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే దీనికి ప్రతిఫలంగా దేవుడు ఏదో ఒకటి బహుమానమో లేకపోతే ఏదో ఒకటి దానికి బదులుగా ఇస్తాడేమో అని ఆశిస్తూ ఉంటాం. The children of Noah may have thought like this. నోవాహు యొక్క పిల్లలు కూడా ఈ విధంగా అనుకుని ఉండొచ్చు. At last, we have some rest from all the ridicule, from the mockery of all these people. ఈ ప్రజల యొక్క ఈ హేళన, ఎగతాళ్ళు వీటన్నిటి నుంచి కూడా మనకి చివరికి విశ్రాంతి దొరికింది అని అనుకోవచ్చు. We are finally in the ark. చివరికి మనం ఈ ఓడలో ఉన్నాము. Now we are safe. ఇప్పుడు మనం చాలా భద్రంగా ఉన్నాం. But in the ark, what did they experience? అయితే ఆ ఓడలో వాళ్ళు ఏమనుభవించారు? Discomfort, అసౌకర్యాన్ని అనుభవించారు, dirt, మురికిని అనుభవించారు, cleaning the body waste from all the animals. అక్కడ ఉన్న జంతువులన్నిటి యొక్క శరీర మాలిన్యాల్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. And feeding all the animals. మరియు అక్కడ ఉన్న జంతువులన్నిటికీ పోషిస్తూ ఉన్నారు. You may feel like, yes, I am born again. మీరు అనుకోవచ్చు, నేను తిరిగి జన్మించాను, I am not going to perish like the people of this world. ఈ లోకస్తులు నశించిపోబోతున్నట్లుగా నేను నశించిపోబోవట్లేదు. I have come into the church. నేను సంఘంలోనికి వచ్చేసాను. I am inside the ark. నేను ఈ ఓడల్లో ఉన్నాను. But the demand from the Lord is now so high. అయితే ఇప్పుడు ప్రభువు నా దగ్గర నుంచి కోరుకునేది ఇంకా ఎక్కువైపోయింది. Already in the world it was difficult. లోకంలో ఉన్నప్పుడే అది ఎంతో కష్టంగా ఉంది. Now in the church the demand from God is more high. అయితే ఇప్పుడు నేను చర్చిలోకి వచ్చిన తర్వాత దేవుడు నా నుంచి ఆశించేది ఇంకా ఎక్కువైపోయింది. I have to submit to authority. నేను అధికారానికి లోబడాలి. I have to humble myself. నన్ను నేను తగ్గించుకోవాలి. I have to take up my cross. ఆ సిలువను నేను ఎత్తుకోవాలి. I have to deny myself. నన్ను నేను ఉపేక్షించుకోవాలి. It's not comfortable to me or my flesh. అది నాకు గాని నా యొక్క మాంసానికి గాని అంత సౌకర్యమైన విషయమేమీ కాదు. What is this gospel? ఏంటి సువార్త? Where is the freedom like my other Christian friends? నా ఇతర క్రైస్తవ స్నేహితులు కలిగి ఉన్న స్వేచ్ఛ ఎక్కడ ఉంది? They are free to live as they like. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకడానికి వాళ్ళు చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నారు. But when I come into the ark, the doctrine, the messages or the commandments from the Lord are so high, the demands are so high. అయితే నేను ఈ ఓడలోకి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలు గాని, వర్తమానాలు గాని, ఈ మెసేజ్లు చాలా దేవుడు నా నుంచి ఆశించేది చాలా ఉన్నతంగా ఉంటున్నాయి. I have to adjust with all the dirt and the unhygienic conditions. That's what the children of Noah may have also thought. మరి నోవాహు పిల్లలు కూడా ఆ విధంగా అనుకున్నారు. ఏమనంటే ఈ మురికిలో, ఈ అసౌకర్యంలో మేము సర్దుకుపోవాలి. అలాగే మనం కూడా అనుకుంటూ ఉండొచ్చు ఇక్కడ. And in the ark, there was lions, there were snakes, there were lambs. ఓడలో సింహాలున్నాయి, పాములున్నాయి, గొర్రెలున్నాయి. There were lizards, బల్లులున్నాయి, rats. ఎలకలున్నాయి. So it may have been like a prison for the children of Noah. నిజానికి నోవాహు పిల్లలకి ఇది ఒక చెరసాల్లో బంధించబడినట్లుగా ఉంటది. Even if there is one lizard at home, we will try to shoo it away. మన ఇంట్లో ఒక్క బల్లున్నా చాలు, దాన్ని తరిమి కొట్టాలని చూస్తాం మనం. But here in the ark, there were lizards, there were rats, there were snakes. అయితే ఈ ఓడలో బల్లులున్నాయి, అక్కడ పాములున్నాయి. Was their patience tested or not? వారి యొక్క ఓర్పు, సహనం పరీక్షించబడిందా లేదా? Yes, their patience was tested. అవును, వారి యొక్క ఓర్పు పరీక్షించబడింది. All the body waste of these animals in the ark, which the children had to clean, the smell, the dirt, they had to adjust with all that. మరి ఆ యొక్క జంతువులన్నీ మైలుని, వేస్ట్ అంతటిని వెళ్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలే అదంతా శుభ్రం చెయ్యాలి. One of his daughter-in-laws perhaps could have said like this. మరి నోవాహు యొక్క కోడల్లో ఒకరు ఈ విధంగా చెప్పుండొచ్చేమో, I prefer my old 3 BHK house. నా యొక్క పాత 3 బెడ్రూమ్ల హౌసే నాకు చాలా ఎంత ఇష్టం. What Noah preached to us was good only. నోవాహు బోధించింది చాలా మంచిదే. But this ark is like a prison. కానీ ఈ ఓడ ఒక చెరసాల్లాగా ఉంది. And if she tried to open the window, ఆమె ఆ కిటికీ తీయడానికి ప్రయత్నించినప్పుడు she would have been swept away in the flood. ఆమె ఆ వరదలో కొట్టుకుని పోయి ఉండేది. Now their patience is being tested.
వారి యొక్క ఓర్పు పరీక్షించబడుతూ ఉంది. feeding the animals, జంతువులకి ఆహారం పెట్టాలి, cleaning the waste, వాటి యొక్క మలినాన్ని అంతటిని వేస్ట్ అంతటిని శుభ్రం చేయాలి, bearing all the smell, ఆ వాసన అంతటిని భరించాలి, adjusting in the unhygienic conditions, అసలు ఆరోగ్యవంతంగా లేని ఆ పరిస్థితులన్నిటిలో సర్దుకుపోవాలి, and adjusting with each other. మరియు ఒకరితో ఒకరు అక్కడ సర్దుకుంటూ ఉండాలి మళ్ళీ. And it says the flood went on for 40 days and 40 nights. అయితే 40 దినాలు 40 రాత్రులు ఆ యొక్క వరద వచ్చింది. And in Genesis chapter 7 and verse 24, it says it lasted for 150 days. ఆదికాండం 7:24 వచనంలో గనుక మనం చూస్తే అది 150 దినాలు కొనసాగిందని మనం చూస్తాం. And after that, the flood waters began to go down, recede. ఆ తర్వాతే ఆ వరద యొక్క నీటి స్థాయి తగ్గుకుంటూ వచ్చింది. Yeah, so some historians say that it has taken 370 days for complete land to be seen. కొంతమంది చరిత్రకారులు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ యొక్క భూమి పూర్తిగా కనపడడానికి 370 రోజులు పట్టిందని చెప్పారు. That is more than a year. అది సంవత్సరం కంటే ఎక్కువ. So because they waited, even though it was uncomfortable, అది అసౌకర్యంగా ఉన్నప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తూ ఓర్పుతో ఉన్నారు కాబట్టి, patiently waiting, చాలా సహనంతో ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి, we had a glorious entrance into the new earth. వాళ్ళు నూతన భూమిలోనికి మహిమకరమైన ప్రవేశాన్ని కలిగి ఉన్నారు. It was a new earth that Noah and his family entered into. మరి నోవాహు తన కుటుంబం కూడా వాళ్ళు ప్రవేశించింది ఒక కొత్త భూమి. Yeah, Noah and his family could enter there because of their patience. మరి నోవాహు అతని కుటుంబీకులు అందరూ కూడా అందులోనికి ఎందుకు ప్రవేశించగలిగారంటే వాళ్ళు ఓర్పుతో సహించారు కాబట్టి. What about us, dear brothers and sisters? మరి మన సంగతి ఏంటి ప్రియ సహోదరి సహోదరులారా? Does the commandments of the Lord make you uncomfortable that you hear in the church? సంఘంలో మీరు వినే దేవుని యొక్క ఆజ్ఞలు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయా? This message of the cross, ఈ సెలువును గూర్చిన వర్తమానం, submitting to God, దేవునికి లోబడ్డం, I need to forgive others, ఇతరులను నేను క్షమించాలి, I should not answer back, నేను తిరిగి జవాబు చెప్పేవాడిగా ఉండకూడదు, I should allow myself to be misunderstood by my friends. నా స్నేహితుల చేత నేను అపార్థం చేయబడడానికి నేను అనుమతించాలి. This is uncomfortable to our self life. మన యొక్క స్వీయ జీవితానికి ఇది ఎంతో అసౌకర్యం కలిగించే విషయం. Just like for Noah and Noah's children and his daughter-in-laws. నోవాహుకు for them. నోవాహు యొక్క కుమారులకు కోడళ్లకు వారికి ఎలాగైతే అసౌకర్యంగా ఉందో అలాగే ఉంది మనకు కూడా. Because our self life desires pleasure, comfort and ease. ఎందుకంటే మన స్వీయ జీవితం సుఖభోగాల్ని సౌఖ్యమైన పరిస్థితుల్ని కోరుకుంటూ ఉంటది. And so when we go through difficult trials in our life which the Lord allows, ప్రభు అనుమతించే కష్టమైన పరిస్థితులు గుండా మన జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు, just like the sons of Noah may have thought, నోవాహు కుమారులు ఆలోచించినట్లుగానే, when will this ark stop? I can get out of this ark. ఈ ఓడ ఎప్పుడు ఆగుతుంది, నేను ఈ ఓడ నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అన్నట్లు, Be free from these unhygienic conditions and be free. ఈ ఆరోగ్యానికి చాలా ఇబ్బందిగా ఉన్న ఈ పరిస్థితుల్లో నుంచి ఎప్పుడు నేను బయటకు వెళ్ళిపోయి స్వేచ్ఛగా తిరుగుతాను అని అనిపిస్తూ ఉంటది వాళ్ళకి. You may feel like that when the Lord allows trial upon trial upon trial. మరి మీకు కూడా అలా అనిపించవచ్చు, దేవుడు ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ, ఒక శ్రమ తర్వాత ఇంకో శ్రమ అనుమతిస్తూ ఉన్నప్పుడు. But if we yield to God in that situation, కానీ ఆ పరిస్థితుల్లో గనక నువ్వు దేవునికి లొంగిపోతే, like a clay to the potter, ఎలాగైతే ఒక మట్టి ముద్ద ఆ కుమ్మరివాని చేతికి ఎలా అప్పగించుకుంటుందో అలాగా, and let patience do a perfect work in us, మరియు ఓర్పు తన యొక్క క్రియని పరిపూర్ణంగా మన జీవితంలో జరుగుటకు మనం అనుమతిస్తే, one day, what is the promise for us? అయితే ఒకానొక దినాన మనకు చేయబడిన వాగ్దానం ఏమిటి? Please turn to James chapter 1 and verse 4. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియ్యండి. Yeah, let patience have its perfect work, so that you may be perfect and complete, lacking nothing.
ఏ విషయంలో అయినా నువ్వు కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనియండి. The demands or the commandments from the Lord may seem burdensome to us, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు చాలా భారంగా అనిపించవచ్చు. but what is the promise if we keep on going on in faith and patience going through our trials? మన శ్రమల్లో మన విశ్వాసంతో ఓర్పుతో కొనసాగుతూ వెళ్తూ ఉంటే ఏం పొందుకుంటాం? Continually taking up the cross, ఆగకుండా ఎల్లప్పుడూ సెలువును ఎత్తుకుంటూ ఉంటే, continually yielding to the trial which the Lord allows in our life, మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్న శ్రమలో మనం ఎడతెక్కకుండా మనం లొంగిపోతూ ఉంటే, submitting to His will, ఆయన చిత్తానికి మనం లోబర్చుకుంటూ ఉంటే, submitting to the discomfort within the ark, ఈ యొక్క ఓడలో ఉన్న అసౌకర్యానికి కూడా మనం లోబర్చుకుంటే, what is the promise to us? మనకు చేయబడిన వాగ్దానం ఏమిటి? Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. Revelation chapter 3 and verse 21. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. Yeah. Yeah, you can read. Yes, brother. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. Yeah, if we overcome, God, as Jesus has promised, I will grant him to sit with me on my throne, as I also overcame and sat with my Father on his throne. మనం జయిస్తే ఎలా అయితే యేసయ్య కూడా జయించి తన తండ్రితో సింహాసనం మీద కూర్చున్నాడో ఆ ప్రకారమే మనల్ని కూడా తనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండనిస్తానని చెప్పాడు. Do we believe this, dear brothers and sisters? ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని మనం నమ్ముతున్నామా? There is a reward for your patience and faith in the midst of your trial upon trial upon trial. మీ శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత శ్రమలో విశ్వాసంతో ఓర్పుతో కొనసాగితే మనం దీన్ని పొందుకుంటామని నమ్ముతున్నామా? In the midst of the discomfort of the ark, do you believe that there is going to be a new earth? There is going to be a reward for that? ఈ యొక్క ఓడలో ఉన్న అసౌకర్యం తర్వాత ఒక బహుమానం మనకు ఉందని, ఒక ప్రతిఫలాన్ని మనం పొందుకోబోతున్నామని మనం నమ్ముతున్నామా? స్వేచ్ఛని. Yeah, many people aspire to become directors, CEOs, చాలా మంది డైరెక్టర్లు అవ్వాలని, సిఇఓలు అవ్వాలని ఆశపడుతూ, vice presidents. లేదా ప్రెసిడెంట్లు అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. What is that compared to sitting with the creator of the universe on his throne for all eternity? అయితే నిత్యత్వం సృష్టికర్తతో ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుండడంతో పోల్చుకుంటే ఇవన్నీ ఏంటి? అసలు ఒక లెక్కలోకి వస్తాయా? There is nothing compared to that. దాంతో పోల్చుకుంటే ఇవి ఏమీ కాదు అసలు. Based on this faith in the word of God, దేవుని వాక్యంలో ఇట్టి విశ్వాసాన్ని మీద ఆధారపడుతూ, and through the patience that we exercise in our trials, మన శ్రమల్లో మన సహనాన్ని, మన ఓర్పుని మనం కొనసాగిస్తూ, just like Noah, నోవాహు వలె we condemn this world. మనం ఈ లోకాన్ని నిందిస్తూ ఉంటాం. Yeah, when others indulge in sin, when others encourage us to be like them, ఇతరులు పాపంలో మునిగి తేలుతూ ఉంటూ మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటున్నప్పుడు we condemn the world by overcoming sin. మన పాపాన్ని జయించడం ద్వారా మనం లోకాన్ని నిందిస్తూ ఉంటాం, తీర్పు తీరుస్తూ Yeah, ఉంటాం. and through that patient endurance in that trial, ఆ శ్రమల్లో మన సహనంతో భరించడం ద్వారా, not giving in to our fleshly desire for pleasure and comfort and indulgence in sin, పాపంలో మనం ఆ భోగాలకు మనం అప్పగించుకోకుండా, ఆ సౌఖ్యాలకు మనం అప్పగించుకోకుండా మనం సహనంతో దాన్ని ఎదిరిస్తూ ఉన్నప్పుడు, through that patient endurance, ఆ యొక్క సహనంతో ఓర్పుతో మనం భరిస్తూ ఉంటే one day we will sit with Jesus on his throne. ఒకానొక దినాన మనం ఆ యేసుతో పాటు ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, God's name is glorified in this world through our patience. మన సహనం ద్వారా, మన ఓర్పు ద్వారా దేవుని యొక్క నామం ఈ లోకంలో మహింపరచబడుతుంది. When we pass through tribulations, persecutions, darkness, శ్రమల గుండా, హింసల గుండా, అంధకారం గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు remember God still loves you. దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. He has a desire that you should stand before God lacking nothing. ఏమీ కొదువు లేకుండా నువ్వు ఆ దేవుని ముందు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. He wants to take you as his trophy and make you sit with him on his throne. ఆయన నిన్ను ఒక ట్రోఫీ వల్లే, ఒక బహుమానం వల్లే తీసుకుని
తనతో పాటు సింహాసనం మీద నిన్ను కూర్చుని పెట్టుకోవాలనుకుంటున్నాడు. And for that, he will have to allow trials so that our patience can be tested. దానికోసం మీరు శ్రమల్ని అనుమతించినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు దాంట్లో మనం ఓర్పుతో దాన్ని సహిస్తే దాన్ని పొందుకుంటాం. May the Lord help us to be faithful until the end. అంతం వరకు మనం నమ్మకస్తులుగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. Amen. ఆమేన్.